హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నారీస్ కిచెన్. ఈరోజైతే మనం ఎంతో టేస్టీగా ఉండే పప్పు గోంగూర చేద్దామండి. ఈ పప్పు గోంగూరకి ఏమేం కావాలో చూద్దాం. నేనైతే 2 కట్టల గోంగూర తీసుకొని బాగా శుభ్రంగా కడిగి పెట్టానండి. అదేవిధంగా 1 కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నాను. కొంచెం కరివేపాకు, పసుపు, ఉప్పు, ఆవాలు, 2 టమాటాలు, 5 పచ్చిమిరపకాయలు, 1 పెద్ద ఉల్లిపాయ, కొంచెం చింతపండు అండి, కొంచెం తెల్లగడ్డ. ఇప్పుడైతే మన పప్పు గోంగూర ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే కందిపప్పుని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలండి. దీంట్లో మనం తీసుకున్న పసుపు, ఉప్పు ఏమైతే ఉన్నాయో వేసేద్దాం. అదేవిధంగా పచ్చిమిరపకాయలు వేసేద్దామండి. అలాగే ఎర్రగడ్డ వేసేద్దాం. ఇప్పుడు టమాటాలు వేసేద్దామండి. ఇప్పుడు చింతపండు వేద్దామండి. చింతపండు కొంచెమే తీసుకున్నాను, ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది. సో కొంచెం చింతపండు అయితే సరిపోతుంది. ఈ కొంచెం చింతపండు వేసేసుకొని ఇప్పుడైతే గోంగూర వేసేద్దామండి. ఈ విధంగా గోంగూర అంతా వేసేసుకొని మూత పెట్టేద్దామండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేయాలండి. ఇది 5 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత చూపిస్తాను పప్పు ఏ విధంగా ఉడుకుంటుందో. ఇప్పుడైతే మన పప్పు 5 విజిల్స్ వచ్చేసిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. విజిల్ తీసేసి 5 మినిట్స్ ఆవిరంతా పోయేంత వరకు ఉండి తర్వాత ఓపెన్ చేసి చూద్దామండి. చూడండి, ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు పప్పు గోంగూర బాగా బాయిల్ అయిపోయిందండి. దీని అయితే మనం రుబ్బుకొని తాలింపు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని దబ్బర పెట్టుకోవాలండి. దీంట్లో అయితే కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ ఎంత సరిపోద్దో చూసుకొని ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలండి. ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయింది. ఫస్ట్గా తీసుకున్న ఆవాలు అయితే వేసేద్దాం. అదేవిధంగా కరివేపాకు, ఇప్పుడు తెల్లగడ్డ కూడా వేసేద్దామండి. ఇవన్నీ వేసేసుకున్నాక లాస్ట్ ఎర్రగడ్డలు వేద్దాం, ఎందుకంటే తెల్లగడ్డలు కూడా కొంచెం వేగాలండి. అందుకని వీటన్నిటిని ఒకసారి అయితే వేద్దాం. ఇప్పుడు మనం తీసుకున్న ఎర్రగడ్డలు అయితే వేసేద్దాం. ఇప్పుడు ఇవన్నీ రెడ్డిగా వచ్చేంత వరకు అయితే ఫ్రై చేద్దామండి. ఇప్పుడైతే చూడండి, ఎర్రగడ్డ తెల్లగడ్డ రెడ్డిగా వచ్చేసేయండి. ఇప్పుడు మనం రుబ్బు పెట్టుకున్న పప్పు గోంగూరని దీంట్లో అయితే యాడ్ చేద్దాం. ఈ విధంగా వేసేసుకున్నాక ఒకసారి అయితే మిక్స్ చేద్దామండి. ఇదంతా బాగా మిక్స్ అవ్వాలి. ఈ పప్పు గోంగూర కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుందండి. ఎక్కువ నీళ్ళు పోసుకుంటే బాగుండదు. ఈ విధంగా కొంచెం గట్టిగా ఉంటే మనకి అన్నంలో కలుపుకునే దానికైతే చాలా బాగుంటుంది. ఈ విధంగా బాగా తిప్పేసుకొని ఒక 5 మినిట్స్ అయితే దీన్ని ఇలాగే ఉడకనిద్దామండి. తర్వాత చూద్దాం. చూడండి, ఇప్పుడు మన పప్పు అయితే బాగా ఉడుకుతుందండి. ఈ విధంగా మొత్తం ఒకసారి తిప్పేసుకొని ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి, మన పప్పు గోంగూర అయితే రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి.